గైస్ ఇది కృష్ణానది. ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే అక్కడ టెంపుల్ అనమాట. నారగడ్డ చిన్న బసవేశ్వర స్వామి టెంపుల్, శివుంది టెంపుల్. మంచిగా ఉంటుంది, నడిగడ్డలో ఉంటది శివాలయం. అంటే కృష్ణానది ఇది. చాలా పబ్లిక్ వస్తుంటారు. ఇప్పుడు జాతర జరుగుతుంది కాబట్టి నెల దాకా జాతర ఉంటది కాబట్టి పబ్లిక్ చాలా వస్తుంటారు. పిచ్చ పబ్లిక్ ఉంటారు. అక్కడ కర్ణాటక బార్డర్ అవతలనేమి కర్ణాటక, ఇది తెలంగాణ. గుడి అవతలకు పోతేనేమి కర్ణాటక వస్తుంది. ఇప్పుడు ఇది తెలంగాణ. ఫోటో దింపు. సో గైస్ టెంపుల్ వచ్చేసి ఇదే నారగడ్డ బసవేశ్వర స్వామి టెంపుల్, శివుని టెంపుల్ అనమాట. ఇదే టెంపుల్ ఫేమస్ ఉంటది, చాలా ఫేమస్. పూర్వీత కాలం నుండి ఉంది ఈ టెంపుల్. మస్తు హైలైట్ ఉంది అనమాట. ఈ టెంపుల్ కూడా వీడియో తీసుకున్నాం, రౌండ్ చుట్టూ వీడియో తీసుకున్నాం. సో గైస్ శివమాల వేస్తే చాలా పబ్లిక్ ఏంటంటే ఇక్కడికి వస్తారు. ఇక్కడ టెంపుల్ ఇదే టెంపుల్ అనమాట. శివమాల వేస్తే ఈడకి వచ్చి వేసుకొని పోతారు. అండ్ మాల తీసినప్పుడు కూడా ఇక్కడ నుండి తీసేస్తారు అనమాట. అది కూడా లాస్ట్ ఈ టెంపుల్ దర్శనం అయిపోయినాక లాస్ట్ ఆ టెంపుల్ చూపిస్తాము. లెట్స్ గో. సో గైస్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం, లోపలికి వచ్చేసినాము. అండ్ అయ్యగారిని తెలుసుకుందాం అనమాట. ఈ టెంపుల్ అనేది ఎన్ని సంవత్సరాల నుండి ఉంది, ఎన్ని క్రితల నుండి ఉంది అడుగుదాం. అయ్యగారు ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుండి ఉంది చెప్పండి. గురుభ్యో నమః. ఈ టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దం నుంచి ఉంది ఇక్కడికి. 16వ శతాబ్దం. ఓకే. ఇక్కడ పబ్లిక్ ఎట్లా వస్తున్నారు? జాతర టైంలో బాగానే ఉంటారు, అమావాస్య కూడా బాగానే ఉంటారు. విడి దానిలో చాలా తక్కువ ఉంటారు కొద్దిగా. అమాస ఏమన్నా లంచ్ ఇట్లా? అమావాస్యలో రుద్రాభిషేకం ఉంటుంది, భోజనాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా భోజనం ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులకి ఇబ్బంది లేదు ఇక్కడ. ఓకే. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకకు వస్తుంది, తెలంగాణకు వస్తుంది? ఈ టెంపుల్ వచ్చేసి ప్రస్తుత కాలంలో కర్ణాటక ఉంది. కర్ణాటక ఉంది. జనాలు అయితే బాగా వస్తుంటారు. జనాలు చాలా బాగా వస్తుంటారు. చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా దూరం నుంచి కూడా వస్తారు. సో గైస్ ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. నారగడ్డ బసవేశ్వర స్వామి అని, చిన్న బసవేశ్వర స్వామి అని టెంపుల్. అక్కడ కృష్ణానది, ఇది మొత్తం కృష్ణానది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నీళ్ళు అనేది ఇక్కడికి వచ్చేసినాయి. పబ్లిక్ అనేది ఈ టెంపుల్ పైన నిలబడింది. చాలా ఏళ్ళ నుండి ఉంది ఈ టెంపుల్. పబ్లిక్ చాలా వస్తుంటారు. అండ్ మీరు కూడా ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఈ టెంపుల్ కి విజిట్ కాండి. అమాస ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచిగా ఉంటుంది టెంపుల్. సో గైస్ చాలా మంది జనాలు వస్తారని చెప్పేసింది కదా. ఇక్కడికి వచ్చి ఏంటంటే స్నానాలు చేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ స్నానాలు చేసుకున్నాకనే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఇక్కడ గుండం ఉంది అని అంటున్నారు. పూర్వీత కాలం నుండి చెప్తున్నారు అనమాట. ఆ గుండం అంటే బొయ్యారం లెక్కలో ఉంటది. ఇక్కడ మునుగుతే ఇక్కడ జూరాల డ్యామ్ కు చంద్రగట్టుకు వెళ్ళి తేలుతారంట. అది మనకి అంత వివరంగా తెలియదు. దీని గురించి చరిత్ర కావాలంటే ఒక రోజు వచ్చేస్తాము. ఒక రోజు వచ్చి గుడి గురించి చరిత్ర మొత్తం తీసుకొని వెళ్తాము. అది నార్మల్ గా ఇప్పుడైతే పంతులు గారిని అడుగుదాము, ఈ గుడి గురించి అడుగుదాము. అడిగినాక తర్వాత ఒక రోజు టైం తీసుకొని వచ్చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు ఆ శివాలయం టెంపుల్ కి వెళ్ళినా కదా, ఆ శివాలయం టెంపుల్ గురించి ఈ అయ్యగారికి బాగా తెలుసు అనమాట. ఆ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకుందాం, అడుగుదాము. సో అయ్యగారు ఇక్కడికి వచ్చి చాలా మంది మాల వేసుకొని పోతారని, వేసుకొని పోతారంట. అది నిజమేనా?
అవును, ఇక్కడ నారద మహర్షి అని మహాముని, ఆయన తపస్సు చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిండు. అందుకు నారదగడ్డ అని పేరు ఇక్కడ ఈ శివాలయం, ఆ శివాలయము. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈయన చిన్న బసవేశ్వర స్వామి అని, ఓకే ఆయన శిష్యుడుగా ఈయన కర్ణాటక బీదర్ జిల్లా లింగదహల్లి నుంచి వచ్చిండు. ఈయన వచ్చి ఆయన సంచారం చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఇది ఏమంటారు చింతరేవల ఆంజనేయ స్వామి దగ్గర ఒక రోజు నిద్ర చేసిండ్రు. ఎవరు? ఈయన చిన్న బసవేశ్వర స్వామి. ఓకే ఆ తర్వాత ఆడ వచ్చి పూజారులకు ఏమన్నా అంటే నేను ఇక్కడ నిద్రిస్తా, మాకు ఏమన్నా చోటు ఇవ్వండి అంటే, లేదు పెద్ద మనిషి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, మేము తాళాలు వేసుకొని వెళ్ళిపోతామని చెప్పిండ్రు. ఆయన శక్తి దగ్గర భగవంతుని వేడుకుంటే ఆయన చింతరేవుల ఆంజనేయ స్వామి ఆయనకు వరమిచ్చి తలుపులు తెరుచుకున్నాయంట. ఎవరు? చిన్నబసవేశ్వర స్వామి అక్కడ చింతరాల టెంపుల్ దగ్గర ఆడ నిద్ర చేసిండు ఒక రోజు. ఈ స్వామి అనేది అక్కడ నిద్ర చేసి ఇక్కడికి వచ్చి నిలిచిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని రోజులు పర్యటన చేసుకొని గుడులు గోపురాలు అన్ని చేసుకున్న తర్వాత ఆయన ఇక్కడ జీవ సమాధి అయిండు. ఎవరు? చిన్నబసవేశ్వర. ఓకే. అండ్ ఈ శివాలయం టెంపుల్ గురించి చెప్పగలుగుతారా? అదే చెప్పాను కదా, శివాలయం టెంపుల్ అంటే నారద మహర్షిల వారు తపస్సు చేసిండ్రు. ఆయనకు కైలాసంలో శాపం ఉన్నదంట. ఓకే. శంకరుడు నీవు భూలోకానికి కృష్ణానది ఒడ్డున వెళ్ళి అక్కడ 41 రోజు అనుష్ఠానం చేసుకొని అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లయితే శాపం విముక్తి అవుతుందని చెప్పిండు. అందుకు ఆయన ఇక్కడికి వచ్చి అనుష్ఠానం చేసుకొని 41 రోజులు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ కైలాసం. చాలా మంది పబ్లిక్ అంటున్నారు ఇక్కడ భక్తి చాలా ఉందని అంటున్నారు, అది వాస్తవమేనా? వాస్తవమే, చిన్నప్పటి నుండి జరుగుతుంది జాతరలు. అంటే కొన్ని 700 సంవత్సరాల పైబడిన గుడి. ఓకే ఓకే. మాల కూడా ఇక్కడనే చేసుకుంటారు, ఇక్కడనే తీసేసి మహాశివరాత్రి కూడా ఇక్కడనే తీస్తారు అని అంటున్నారు. అవును, ఇక్కడనే వేస్తారు, ఇక్కడనే తీస్తారు. చాలా మంది మొన్న శివరాత్రి కూడా చాలా మంది వచ్చిండ్రు. ప్రతి ఇటు చుట్టుపక్కల నెట్టంపాడు, ముస్లాపల్లి, అనుగొండ, దాదన్పల్లి అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ గద్వాల్ జిల్లా, నారాయణపేట జిల్లా, రాయచూరు జిల్లా 3 జిల్లాల నుంచి వస్తుంటారు. ఓకే ఓకే. పబ్లిక్ అయితే చాలా వస్తుంటారు. సో గైస్, ఇది పబ్లిక్ అనేది ఈ గడ్డకి చాలా వస్తుంటారు. స్టీమర్లు ఉంటాయి అనమాట. అక్కడ కర్ణాటక బార్డర్ నుండి స్టీమర్లు ఉంటాయి, ఇక్కడ తెలంగాణ బార్డర్ నుండి స్టీమర్లు ఉంటాయి. పబ్లిక్ ఉంటారు. ఈ అంటే సంవత్సరంలో ఒక్కసారి నెల దాకా జాతర ఉంటది అనమాట. ఆ నెల దాకా జాతర మంచిగా నడుస్తుంటది, గ్రాండ్ గా నడుస్తుంటది. తేరు అనేది పూర్వీత కాలం నుండి తేరు ఉంది, చాలా ఏళ్ళ నుండి తేరు ఉంది అనమాట. మంచిగా ఉంది, అప్పటి నుండి పాత తేరు ఉంది అనమాట. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోగలుగుతారు.